సో డీహైడ్రేషన్ అంటే బాడీలో ఉన్న నీటి శాతం తగ్గిపోవడం. దీన్ని ఎలా గమనిస్తూ ఉంటామంటే యూరిన్ బాగా పచ్చ రంగులో రావడము, లేకపోతే స్కిన్ టోన్ బాగా డ్రై అయిపోవడము, నాలుక డ్రై అయిపోవడము ఎక్కువగా, లేకపోతే మరీ మితిమీరి డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు కళ్ళు తిరగడము, లేకపోతే కడుపులో నొప్పిలాగా ఉండడము, హెడ్ఏక్ రావడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. బ్లడ్ ప్రెషర్ గాన చెక్ చేసినచో, లేకపోతే హార్ట్ రేట్ చూసినప్పుడు హార్ట్ రేట్ బాగా పెరిగిపోవడము, బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోవడము, ఇవన్నీ సైన్స్ ఆఫ్ సివియర్ డీహైడ్రేషన్. సో ఇలాంటి వాళ్ళు ఇంట్లో చిట్కాలు అంటే మన బాడీ టెంపరేచర్ తగ్గించుకోవడం, చల్లని ప్రదేశంలో కూర్చోవడం, ఎండ తాకిడి దూరంగా ఉండడము, అదే ఒక బయట ఉన్న వాళ్ళు చెట్టు కింద కూర్చోవడము, ఇలాంటివి ఫ్యాన్ దగ్గర కూర్చోవడం, ఇలాంటివి చేయాలి. అదేవిధంగా హైడ్రేషన్, బాడీలోని నీటి శాతం పెంచుకోవడానికి మంచినీళ్ళు తాగాలి. కొంచెం ఎలక్ట్రోలైట్ పౌడర్, ఓఆర్ఎస్ లాంటివి కానీ ఇలాంటివన్నీ తీసుకుని బాడీలోని ఎలక్ట్రోలైట్స్ని పెంచుకోవాలి. మజ్జిగ కానీ, లేకపోతే మన సాగుబియ్యం కానీ, ఇలాంటివన్నీ ఎలక్ట్రోలైట్స్ పెంచేవి కొన్ని హైడ్రేషన్ కూడా చేసే పదార్థాలు తీసుకుంటే మనం డీహైడ్రేషన్ని త్వరగా దాని నుంచి కోలుకోగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.